వేదిక మీద ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వేదిక ముందున్న తల్లిదండ్రులు అందరికీ నమస్కారం. పిల్లలకు ఆశీస్సులు. మంచి విషయాలు అనే వరకు వాళ్ళు బోర్ కొడుతున్నట్టుంది. రోజు అవే చెప్తాం కదా, రోజు మంచి విషయాలని మాకు ఎక్కిస్తూ ఉన్నారు. ఇదేంది అదేంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. సార్ చెప్పిండి ఇంత దాకా ఫుడ్ గురించి. ఫస్ట్ ఒక్క పాయింట్ మాట్లాడదాం, ఒకటే నిమిషం మాట్లాడతాం ఫుడ్ గురించి. అయితే హిందీలో ఒక సామెత ఉంది, ఏమని ఉందంటే స్वस्थ शरीर में स्वस्थ मन और मस्तिष्क का निवास होता है అని ఉన్నది. మీకు అర్థం కాదు ఏంటంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫుడ్ పెట్టాలి. పిల్లలు వాళ్ళు తింటలేరు, మరి ఎట్లా? ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే తినకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా. మీరు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నారు, జేబులో పెట్టుకొని వస్తున్నారు. వాడు ఇంటర్వ్యూలు కాగానే సైకిల్ తీసుకుంటాడు, ఇంకోని ఎక్కించుకుంటాడు, ముందటో ఎన్నుకొని ఎక్కించుకుంటాడు. మేము ఇటు చూసే వరకు అటు పోతాడు, ఓ ప్లాస్టిక్ది కొనుక్కొచ్చుకుంటాడు, పట్టా తింటుంటాడు. వానికి ఎక్కడ ఆకలి అవుతుంది? చిల్లర తిండ్లు ఉంటాయి కదా, అవి అవసరం లేదు, తినొద్దు. అమ్మాయిలు కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు అన్ని జేబులు చెక్ చేస్తే మినిమం ఒక 1000-1500 దొరుకుతాయి ఇప్పుడు స్కూల్లో పిల్లల దగ్గర. అందరి కలిసి అవి అక్కడ పోతుంది. అరే పిల్లలు, సరే మీకు తెలుసో తెలియదో తెలియక చేస్తున్నారు వాళ్ళు, మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఏంటి? నిజంగా చెప్పాలంటే మన పిల్లలందరూ చాలా తెలివైన వాళ్ళు. నేను అబద్ధం చెప్తలేను, వాళ్ళని పొగడడానికి చెప్తలేను. నిజంగా చాలా తెలివైన వాళ్ళు. ఎట్లా తెలివైన వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఫోన్ ఉంది, అందులో నాకు తెలియని విషయాలు పిలిచి అరే ఇది ఎట్లా చేస్తారా అని అడుగుతా నేను. వీళ్ళు చెప్తారు అది ఇన్స్టాగ్రామ్ ఎట్లా చేయాలనో నాకు తెలియదు. అరే గిట్లా అని అంటే వాళ్ళు చూపిస్తున్నారు మాకు. అంటే అంత నాలెడ్జ్ ఉన్నట్టే కదా వాళ్ళకు. మనకంటే ఎక్కువ తెలుసు అదే లేదా? తెలుసు. నిజంగా పిల్లలు ఖచ్చితంగా తెలివైన వాళ్ళు. ఆ తెలివిని సరి అయిన మార్గంలో మనం పెట్టాల్సిన బాధ్యత మీది, మాది. తెలివి లేనోడు ఎవ్వడు ఉండడు, పనికి రానోడు ఎవ్వడు ఉండడు. ఖచ్చితంగా మీరు గమనించండి, భూమి మీద పుట్టిన ఒక గడ్డి పరక కూడా అది మనకు తెలియదు. తెలిస్తే మందు అదొక ఔషధం, బాగా పనిచేస్తుంది. పిల్లలు కూడా అంతే. ఆమె బాధపడుతుంది, వాడిని రెడ్ ఐస్, అది ఏంటది మీకు తెలుసా? ఇప్పుడు మీ గురించే మాట్లాడుతున్నా. మీకు తెలుసా? ఎవరినైనా సరే మీ ఫ్రెండ్స్లో మనం తక్కువ చేసి చూస్తే, కుంటోడున్నాడు, గుడ్డోడున్నాడు, ఈ వంక ఉన్నోడున్నాడు, ఆ వంక ఉన్నోడున్నాడు, అవి పెట్టి వాళ్ళని అస్సలే పిలవద్దు, మనం వాళ్ళకు గుర్తు చేయొద్దు. నువ్వు నాతో సమానం అన్నట్టే చూడాలి పిల్లవాడిని. మీరు కూడా అట్లా చెప్పొద్దు, అరే నీకు ఇది లేదురా బిడ్డ, నీకు ఇది ఇట్లా ఉన్నదిరా బిడ్డ, నువ్వు మంచిగా ఉండాలిరా బిడ్డ, నువ్వు ఓలుతా. వాడు సమానం. అప్పుడు ఏమైపోతుంది? వీళ్ళందరూ వాడిని ఎక్కిరించినట్టు చిడాయించినట్టు చేస్తే వాడు ఆత్మన్యూనతా భావానికి ఫీల్ అయిపోతాడు, డిప్రెస్ అయిపోతాడు. అయిపోయి ఇప్పుడు చాలామంది లంగలు దొంగలు అయ్యేది దాంతోటే. నన్ను సమాజం అవాయిడ్ చేస్తుంది, నా దోస్తులు ఎవరు నన్ను దగ్గరికి తీస్తలేరు, చూసుకుంటా వీళ్ళ సంగతి, సమాజం సంగతి చూసుకుంటా అని వాడు ఒక విలన్ అయిపోతాడు రేపు. దొంగలను లంగలను అందరం మనమే తయారు చేస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచన్నా పిల్లలు మీరందరూ మీ ఫ్రెండ్స్ను మీతో సమానంగా చూడండి. చిన్నగున్నాన్ని కొట్టడము, బెదిరించడము, ఆడేం నేర్చుకుంటాడు? మీ పెద్దోళ్ళందరూ నేను గమనిస్తూ ఉంటా, చిన్నగా ఉన్న వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. వాడు ఏం నేర్చుకుంటాడు? రేపు వానికంటే చిన్నోడు ఇంకొకడు వస్తాడు, వాడు కూడా డామినేట్ చేస్తాడు. ఏమైపోతుంది అప్పుడు? మానవ సంబంధాలన్నీ చెడిపోతాయి. కాబట్టి ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని మనతో ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇంకొకటి వింటలేరు అమ్మాయి, ఇంకొకటి తిని రావాలి అని అమ్మ నాన్న చెప్తున్నారు, నాన్న వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు తినమంటున్నారు? కంపల్సరీ మార్నింగ్ అవర్స్ ఎంటీ స్టమక్తోని ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు, మేము, పిల్లలు ఎవరైనా సరే, మీ ఏజ్ మా ఏజ్ అందరు ఇంచుమించు ఒక్క తీరుగానే ఉన్నది. కానీ
మనకేమైపోతుంది, చాలా పెద్ద పెద్ద రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. పొద్దున ఏదైనా సరే ఏది ఉంటే అది తినండి, ఇదే తినాలి అదే తినాలి, లాస్ట్కు నైట్ అన్నం ఉంటేనన్నా తినరండి. మన ఇంట్లో లేనప్పుడు ఏం చేస్తాం? అందరి ఇండ్లలో ఇదే ఉండాలి అదే ఉండాలి ఇంతనే ఉండాలి ఇట్లనే తినాలని ఏం లేదు. ఏదన్నా తినండి. ఖాళీ కడుపుతోటి స్కూల్కు రావద్దు. ఖాళీ కడుపుతో స్కూల్కి వస్తే మన మైండ్ మన చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సారు చెప్పేది అస్సలే ఎక్కదు. మనం వెనకబడిపోతాం. మనం వెనకబడిపోతే మన మిత్రులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారు. చదువు రానోళ్ళని ఎట్లా చూస్తారు? బాగా చదువచ్చినోడు కేర్ చేస్తాడా? చెయ్యడు. మరి నువ్వు అట్లా ఎందుకు కావాలి? కాకూడదు. మనం కూడా చాలామంది మీరు చూడండి, ఇప్పుడు వచ్చిండ్రు, మొన్న కూడా నేను అన్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారో మైనస్లే చెప్తున్నారు. మావాడు ఇట్లా ఇంటలేడు, మావాడు ఇట్లా చేస్తుండు, మావాడు అట్లా చేస్తుండు. నెల రోజులైంది మీరు వచ్చి, నెల రోజుల నుంచి ఒక్క మంచి పని చేయలేదా మీ పిల్లగాడు? చెప్పండి, అది మెచ్చుకోండి. మనం ఎప్పుడన్నా మెచ్చుకుంటామా పిల్లలను? అస్సలు మెచ్చుకోము. అమ్మ పతంగులు తీసుకుపోయేది ఉండని అటు పక్కన పెట్టు. 2 మైనస్లు చెప్తే ఒక్కటన్నా ప్లస్ చెప్పు. గీ పని చెడ్డగా చేస్తుండు, గీ పని చెడ్డగా చేస్తుండు. ఒకటి మంచి చేసిండని చెప్పు. ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుందో తెలుసా అమ్మ? మన పిల్లగాడు వాడు తెలిసి ఎవడు తప్పు చేయడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలియకనే చేస్తారు. తెలియకుండా చేసి వచ్చినప్పుడు ఏం చేసినావురా? ఏం చేయలేదు డాడీ. వాడు నిజం చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మనం కొడతామని తిడతామని. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది ఏం తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, పర్వాలేదు బిడ్డ, ఈసారి బోన్రా, మళ్ళోసారి చెయ్యకరా. వాడిని మైండ్ వాష్ చేయాలి. మనం ధైర్యం ఇవ్వడానికి. పెద్ద తప్పులు చేస్తే పనిష్మెంట్ ఇవ్వండి, నో ప్రాబ్లం. చిన్న చిన్న వాటికి కూడా వంగబెట్టి కొడతాం, తిడతాం, ఇష్టం ఉన్నట్టు. ఎప్పుడూ నెగిటివే. చీ నువ్వు వానికి రావు, చీ నీకు ఇది రాదు, చీ నీకు అది పోదు, నీకు ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, పక్కంతో పోల్చుడు అవసరం లే. పిల్లలకు మన పిల్లగానికి దమాకలేదా? మన పిల్లకి దమాకలేదా? చాలా తెలివైన వాళ్ళు, నేను చెప్పినాను కదా. వాళ్ళు ఒక్కటేనమ్మా, వాళ్ళు ఇంటలేరు. నువ్వు చెప్తే నీకు చెప్పొస్తలేదు, వాళ్ళు ఇంటలేరు కాదు. నాకైనా సరే నేను క్లాస్లో పాఠం చెప్తే వాడు వింటలేడు అంటే ఉంటారు. ఒక 50 మంది ఉన్న దగ్గర ఒక 10 మంది వినని పిల్లలు ఉంటారు. వాళ్ళు నా స్థాయిని దాటిపోయిన రాళ్ళు. ఫోన్ వల్లనో, దోస్తాన్ వల్లనో, ఇంటి పరిస్థితుల వల్లనో వాడు దాటిపోయిండు. నేను చెప్తుంటే వాడు చూస్తాడు, 2 సార్లు బెదిరిస్తా, 3ఓసారి ఊకుంటా. వాడు వినకపోని నేనేం చేయాలి మరి? మిగతా 40 మంది నష్టపోతారు కదా నేను ఆపేస్తే. అట్లానే మీరు కూడా మీ పిల్లల్ని ప్రోత్సహించండి. నేను ఒక్కసారి ఒక్క పిల్లగాన్ని తీసుకొని వాడు ఎంత మొద్దైనా సరే, శబాష్రా, మస్తు రాసినవరా, మస్తు నేర్చుకున్నవరా, ఇంకో కొంచెం కష్టపడు బిడ్డ, ఇట్లా చెప్పినానుకో వాడు ఖచ్చితంగా కష్టపడతాడు. వాడు ఏం రాయలే, చల్ ఇదేం రాదురా, నీ వేస్ట్ ఫెలో నువ్వు అని అన్నానుకో, వాడు ఇంకోసారి ట్రై చేయడిగా. ఎట్లయినా సరే సార్ తిడతాడు, ఎట్లయినా సరే డాడీ తిడతాడు, ఎట్లయినా సరే మమ్మీ తిడుతుంది. నేను ఎందుకు ప్రయత్నం చేయాలి? ప్రయత్నం చేసినాకంతే, ప్రయత్నం చేయకున్నాకంతే. ఒక కథ ఉన్నదమ్మా, వినంటారా మీకు కూడా? ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ నాన్న చనిపోయిండు, అమ్మ ఒక్కతే ఉంది. ఎంత ప్రేమగా పెంచుతుంది వాడిని, చాలా ప్రేమ చేస్తుంది. ఇక ఒక్కడే కొడుక, ఏం దిక్కులేదు. వాడు స్కూల్కి వెళ్ళి బిడ్డ గారాభం చేస్తాం. స్కూల్కి వెళ్ళాడు, ఫోన్ లేపో విడిచిపెట్టేస్తుంది. కొన్ని రోజులు పతిమలాడుతుంది, కొన్ని రోజులు చెప్తుంది. వాడు గారాభం ఎక్కువ అయిపోయే వరకు చెప్పు తినకుండా అవుతాడు. ఈమె కాయికిలి గంబడి అక్కడ ఇక్కడ పోతుంది, చేసుకొస్తుంది, వానికి మంచిగా ఫుడ్ పెడుతుంది. ఈమె తిన్నా తినకున్నా, తల్లి ఎవరైనా అట్లే ఉంటారు, తిన్నా తినకున్నా వాని కడుపు నిండా పెడుతుంది. వాడు ఏం చేస్తాడు? అమ్మ పోయేదాకా నేను పోతున్నా అని బ్యాగ్ వేసుకుంటాడు, మళ్ళీ ఇంటికాడ పోయి అనుకుంటాడు చెప్పడానికి. వాడు ఏం చేస్తాడు? ఉట్టిగా ఉంటాడా? మధ్యాహ్నం ఇంటికాడ ఉన్నాడు, ఒక్కడే ఉంటే ఉట్టిగా ఉంటాడా? ఈ ఇల్లు చూస్తాడు, ఆ ఇల్లు చూస్తాడు, పక్కింట్లో కుక్కరుకో అని కోడి వినిపిస్తుంది. అరే ఏమో వినిపిస్తుందని ఆడు చూస్తాడు, అది గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు తీసుకొస్తాడు ఆడు, తీసుకొచ్చి సాయంత్రం అమ్మ దగ్గరకు పోతాడు. అమ్మ ఇగో గుడ్డు. అవునా బిడ్డ, గుడ్డు తెచ్చినావా? సరే బిడ్డ ఇదే అని ఆమ్లెట్ ఇచ్చి వానికే తినబెడుతుంది. ఆమ్లెట్ ఇస్తుంది, తినబెడుతుంది. ప్రేమ కదా. ఆమ్లెట్ ఇస్తుంది, తినబెడుతుంది. రోజు వీడు ఏం చేయాలి? ఆ గుడ్డు పెట్టాలి, వాడు తీసుకురావాలి, ఈమె అమ్మకి ఇవ్వాలి, అమ్మ వానికి చేసి పెట్టాలి.
ఇట్లా మనకి అలవాటు అయిపోయింది, మొత్తం అలవాటు అయిపోయింది. స్కూల్కి వచ్చుడే బంద్ చేసిండు. ఎందుకు? గుడ్డు మిస్ అవుతుంది ఆడ. స్కూల్కి వచ్చుడే బంద్ చేసిండు. గుడ్డు తినాలే, పనిలో తెప్పుకొచ్చిండు, మళ్ళీ అమ్మకి ఇచ్చిండు. తెచ్చినావా బిడ్డ, మంచిది తెచ్చినావు, మళ్ళీ వండింది వానికి పెట్టి. ఎక్కడ తీసుకుపోతుంది ఆమె వాడిని? వాడు అట్లా అట్లా తోట అయిపోయింది. ఏం చేస్తాడు? కోడినే పట్టుకొచ్చిండు, వండింది పెట్టింది. ఇట్లా కొన్ని రోజులకి ఏం దొరకలేదు వానికి. ఏం చేస్తాడు వాడు? పెద్దగా ఇంటి జర పక్కిల్లు తాళం వేసి ఉంది, చాలా పళ్ళ కొట్టేసి తీసుకొచ్చుకున్నాడు. అన్నీ అలవాటు అయిపోయినాయి. ఇది అలవాటు అయిపోయింది, ఇది అలవాటు అయిపోయింది, మొత్తం అంతా అలవాటు అయిపోయింది. వాడు పెద్ద దొంగ అయిపోయాడు. దొంగతనం ఎన్ని రోజులు సాగుతుంది? కొన్ని రోజులకు పోలీసులకు దొరికిండు. పట్టుకపోయినరు, పోలీస్ స్టేషన్లో వేసిండ్రు, కొట్టే కాడికి కొట్టిర్రు, చేసే కాడికి చేసిండ్రు. వానికి లాస్ట్ ఆ దొంగతనం చేసే క్రమంలో చంపడం కూడా నేర్చుకున్నాడు. ఆడు అడ్డం వచ్చిన వాళ్ళని చంపేయాలి కదా, లేకపోతే వీడు దొరికిపోతాడు. ఆయనతో చంపగానే ఆ మర్డర్ కేసు మీద పడ్డది, ఊరి శిక్ష చేసిరానికి. ఒక్కడే కొడుకు, ప్రేమగా పెంచింది అమ్మ. ఉరి శిక్ష పడ్డది వానికి. ఏమైంది? ఉరి శిక్ష పడితే ఈమె అనాథ అయిపోయింది, ముసలాం అయిపోయింది, చేత కాకుండా అయిపోయింది. ఒకటే ఏడుచుడు, ఏడిచి 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 కడకు ఒక్కసారి కొడుకుని చూసి వస్తా అని కోర్టుకు, పోలీస్ స్టేషన్కు, జైలుకు పోయింది. పోయి ఆడ వాళ్ళను వీళ్ళను బతిమలాడి ఏడుస్తూ ఉంటే వాళ్ళు చూడమ్మా అని చూపెట్టిండ్రు. వాళ్ళ దగ్గరికి పోయింది అమ్మ. అయ్యో బిడ్డ, ఎంత పని అయ్యరా, ఎట్లా అయ్యరా, ఏడిసిందిగా. ఏడిస్తే వాడు ఊకుంచలే, ఏడవని అనుకున్నాడు. ఏడిచి ఏడిచి ఈమె ఊకున్నది. అప్పుడు వాడు అన్నాడట వాళ్ళ అమ్మతోటి, పిచ్చిదానా, నువ్వే నాకు ఈ పరిస్థితికి తెచ్చినావు, నువ్వే నన్ను ఈ పరిస్థితికి తెచ్చినావు, దొంగం చేసినావు, లంగం చేసినావు, ఎంత పని చేసినవే, నువ్వే నాకు ఉరిశిక్ష చేపిస్తుంది కదని అని అమ్మను తిట్టిండంట. సమంజసమేనా ఇది? 100% సమంజసం. ఎందుకు? వాడు గుడ్డు తెచ్చిన్నాడే, ఇది మంచిది కాదురా, చెడ్డ పని రా అని ఒక చెంప దెబ్బేసి ఊకుంచుతే వాడు ఖచ్చితంగా ఆ జోలికి పోకపోతుండే.